అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన దయాగుణం అనే కథను విందాం. ఈ కథ మే 2011 చందమామలో ప్రచురింపబడింది. సీతాపురంలో లక్ష్మీపతి అనే భాగ్యవంతుడున్నాడు. ఆయన వ్యాపారంలో తన తెలివితేటలతో బాగా రాణించి కోటికి పడగలెత్తాడు. తనంత గొప్పవాడు లేడని ఆయన అనుకుంటూ ఉండేవాడు. ఒక రోజున లక్ష్మీపతి ఇంటికి చలపతి అనే బంధువు వచ్చాడు. చలపతికి డబ్బు లేదు, కానీ కీర్తి ప్రతిష్టలున్నాయి. అతన్ని చూడడానికి సీతాపురం ప్రజలు లక్ష్మీపతి ఇంటికి తండోపతండాలుగా వచ్చారు. ఇది చూసిన లక్ష్మీపతికి అసూయ పుట్టింది. ఆయన చలపతిని ఏకాంతంలో, నీలో విశేషమేమిటి? ప్రజలు నిన్ను చూడాలని ఎందుకు తహతహలాడుతున్నారు అని అడిగాడు. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం అన్నిటికంటే సులభమైన విషయం. డబ్బు సంపాదించాలంటే మనిషి స్వార్థపరుడు కావాలి. స్వార్థపరులకు సమాజంలో సుఖముంటుంది, కానీ ప్రత్యేక గౌరవం ఉండదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైనది దయాగుణం. సాటి మనిషి కష్టపడుతూ ఉంటే దయాగుణం కలవాడు చూస్తూ ఊరుకోలేడు. దయాగుణం కలవాడు తన శత్రువుల్ని కూడా ప్రేమించగలడు. దయాగుణంతో నేను నా సిరి సంపదలను పోగొట్టుకున్నాను. దయాగుణం గొప్పతనాన్ని 10 మందికి చెప్పి ప్రజల మనసుల్లో మార్పు తీసుకురావాలని నేను దేశమంతా తిరుగుతూ ఈ ఊరుకు వచ్చాను అన్నాడు చలపతి. అతడు ఆ ఊళ్ళో మరో 10 రోజులుండి 4 ఉపన్యాసాలిచ్చి వెళ్ళాడు. తను కూడా చలపతిలాగా దయాగుణం చూసి పేరు తెచ్చుకోవాలని లక్ష్మీపతిలో కోరిక పుట్టింది. బాగా ఆలోచించి ఆయన ఒక పథకం పన్నాడు. ఆ ఊళ్ళోనే తనకు తెలిసిన సీనయ్య అనే పేదవాణ్ణి పిలిచి, ఒరేయ్, నేను నీకు సాయపడాలనుకుంటున్నాను. గతంలో నువ్వు దొంగతనాలు చేసి ఉన్నావు. అందుకని నీకు ఎవరూ పని ఇవ్వడం లేదు. నేను నీకు పని ఇస్తాను. నీ వంటి వారందరికీ సాయపడాలని నా కోరిక. కానీ అలాగని చాటింపు వేయడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అంటూ ఒక ఉపాయం చెప్పాడు. ఆ ప్రకారం సీనయ్య లక్ష్మీపతి ఇంట్లో దొంగతనానికి వస్తాడు. డబ్బు గది తాళాలు లక్ష్మీపతే వాడికి ఇస్తాడు. ఆ గది ముందు కాపలా కాసే వీర్రాజును తప్పించుకుని ఆ గదిలో ఉన్న డబ్బు దొంగిలించడం చాలా కష్టం. వెళితే వాడు పట్టుబడక తప్పదు. అప్పుడు లక్ష్మీపతి వాణ్ణి క్షమించి తన వద్దనే పని ఇస్తాడు. పరిస్థితుల కారణంగా దొంగగా మారిన వాళ్ళందరికీ ఈ సంఘటన కొంత ఆశలు కలిగిస్తుంది. సీనయ్య దీనికి సంతోషంగా ఒప్పుకొని ఒక రాత్రి వేళ లక్ష్మీపతి ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు. డబ్బు ఉన్న గది తలుపుకు పెద్ద తాళం వేసి ఉన్నది. కొంచెం దూరంలో వీర్రాజు ఆదమర్చి నిద్రపోతున్నాడు. సీనయ్య కావాలనే కాస్త ఎక్కువ చప్పుడు చేస్తూ తాళం తీశాడు. వీర్రాజుకు మెలకువ వచ్చింది. ఎవడో దొంగ డబ్బు గదికి తాళం తీయటం వాడికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇంటి చుట్టూ పటిష్టమైన కాపలా ఉంటుంది. ఆ కాపలా తప్పించుకుని లోపలికి రావడం ఒక ఎత్తు అయితే, డబ్బు గది తాళం సంపాదించడం ఇంకో ఎత్తు. అప్పుడు వీర్రాజు రహస్యంగా దొంగని అనుసరించి చూడసాగాడు. దొంగ గది లోపల ఇనప్పెట్టె తలుపులు తెరిచాడు. ఇనప్పెట్టె లోపల నగలు, కాసులు, వజ్రాలు చూసేసరికి దొంగతో పాటు వీర్రాజుకు కూడా కళ్ళు చెదిరాయి. వాడు దొంగను పట్టుకొని, ఇక్కడికి వచ్చి ఇనప్పెట్టె తెరిచావంటే నువ్వు సామాన్యుడివి కాదు. వదిలిపెడితే తప్పించుకొని పారిపోగలవు. దొంగిలించిన సొమ్ములో సగం నాకిచ్చావంటే నిన్ను వదిలిపెట్టి మత్తుమందు తీసుకుని పడుకుంటాను. ఎవరైనా అడిగితే దొంగ నాకు మత్తుమందు ఇచ్చాడని చెప్పొచ్చు అన్నాడు. ఇదేదో కొత్త విశేషంలా కనిపించి సీనయ్య తెల్లబోయాడు. లక్ష్మీపతి సాయపడడం వల్ల తాను లోపలికి రాగలిగాడు తప్ప మరొక విధంగా రాలేడు. లక్ష్మీపతి సాయం లేనిదే తనిక్కడ నుంచి తప్పించుకోలేడు. పాపం వీర్రాజుకు ఈ విషయం తెలియదు. సీనయ్య వెంటనే వీర్రాజుకు అసలు విషయం చెప్పి, అవకాశం రాకగాని మనుషులందరిలోని దొంగ బుద్ధి ఉంటుందని నీ వల్ల రుజువైంది. నీ సంగతి తెలిస్తే యజమాని నిన్ను పనిలో నుంచి తీసేస్తాడు. పిచ్చి ఆలోచనలు మాని బుద్ధిగా నన్ను నీ యజమానికి అప్పగించి మంచి పేరు తెచ్చుకో అన్నాడు. వీర్రాజు మరుక్షణం సీనయ్య కాళ్ళ మీద పడి, నిజం చెప్పి నా ఉద్యోగం నిలబెట్టావు. ఏదో ఒక రోజున నీ రుణం తీర్చుకుంటాను అంటూ వాడిని పట్టుకుని లక్ష్మీపతి వద్దకు తీసుకువెళ్ళాడు. వీర్రాజు చెప్పింది విని లక్ష్మీపతి సీనయ్యను అక్కడే ఉండమని చెప్పి వీర్రాజును బయటికి పంపి గది తలుపులు వేసి, ఒరేయ్, తాళం చెవులు నీకిచ్చి నేను ఊరికే పడుకుని నిద్రపోతున్నాను అనుకోకు. రహస్యంగా నిన్ను వెన్నంటి వస్తున్నాను. జరిగినదంతా చూశాను. వీర్రాజులో దొంగ బుద్ధి ఉంది. అటువంటి వాడికి డబ్బు గతికి కాపలాగా ఉంచి నేను పెద్ద పొరపాటు చేశాను. నీ వంటి దొంగకున్న నిజాయితీ వాడికి లేదు. వాడిని వెంటనే పనిలో నుంచి తీసేసి ఆ ఉద్యోగం నీకు ఇస్తాను. అయితే వీర్రాజు విషయం నువ్వు ఎందుకు దాచాలనుకుంటున్నావో నాకు కారణం చెప్పాలి.
నువ్వు చెప్పిన కారణం నాకు నచ్చితేనే నీకు ఉద్యోగం ఇస్తాను. వాడితో నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను అన్నాడు. అందుకు సీనయ్య, అయ్యా, ఒకసారి దొంగ అనిపించుకున్న వాడికి మళ్ళీ ఎక్కడా పని దొరకదు. ఆ ఇబ్బంది నాకు తెలుసు. దొంగ అనిపించుకున్న నన్నే పిలిచి ఉద్యోగం ఇవ్వాలనుకున్న తమరు దొంగతనం చేయాలనుకున్నాడని వీర్రాజుని పనిలో నుంచి తీసేస్తారా? తమ దయాగుణం తెలిసిన వాణ్ణి కాబట్టి వీర్రాజు మీద తమకెలాగూ కోపం ఉండదనుకున్నాను అన్నాడు. లక్ష్మీపతికి ఏమనాలో తోచక, నువ్వు చెప్పింది నిజమే, వీర్రాజును నేను క్షమించి విడిచిపెట్టేవాణ్ణే, కానీ నువ్వు నాకు వీర్రాజు దొంగ బుద్ధి గురించి చెప్పకపోవడం తప్పు కదా అన్నాడు. వీరయ్య తల వంచుకొని, తప్పే, కానీ మీరెలాగూ వీర్రాజును క్షమిస్తారు కదా, అందుకని అతన్ని నేనే క్షమించి దయాగుణం చూపాలనుకున్నాను. అయ్యా, మీరు గొప్పవారు. దయాగుణం చూపించే అవకాశం మీకు చాలాసార్లు వస్తుంది. నాబోటి దొంగకు ఇలాంటి అవకాశం ఎప్పుడో కాని రాదు. అందువల్ల అవకాశం వదులుకోవాలనిపించలేదు అన్నాడు. ఇది విన్న లక్ష్మీపతి ఆలోచనలో పడ్డాడు. ఒక దొంగకు కూడా దయాగుణం చూపించాలన్న కారణం ఉంటుంది. తనకు అలాంటి కోరిక ఇంటికి వచ్చిన చలపతిని చూసిందాకా పుట్టనే లేదు. పుట్టిన సీనయ్య చెప్పేదాకా వీర్రాజును క్షమించాలని తట్టనే లేదు. ఒక్కసారి దయాగుణం చూపాలనుకుంటేనే వీర్రాజు వంటి వాడి దొంగ బుద్ధి బయటపడి తనకెంతో ఉపకారం జరిగింది. ఇవన్నీ ఆలోచించి లక్ష్మీపతి ప్రచారం, కీర్తి కోసం కాక నిజంగానే దయాగుణం అలవరుచుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.